పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ భయంతో దేశం గ్యాస్ కొరతతో అల్లాడుతుంది. సిపిఐ నేతలు కార్యకర్తల ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో గ్యాస్ బండ దొరకక కట్టెల పొయ్యితో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి సిపిఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఈ అంశానికి సంబంధించి ఇప్పట్లో తెరబడేటట్లు కనబడట్లేదు. అవును, ఇది ప్రపంచ విధ్వంసానికి ఒక రకంగా ట్రంప్ కంకణం కట్టుకున్నాడు. ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత ప్రపంచంలో ఉన్న అనేక దేశాలపైన పెత్తనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ట్యాక్సీలు పెంచి రకరకాలు. ఇప్పుడేమో ఇరాన్ పైన దాడులు చేసి యుద్ధోన్మాదం సృష్టిస్తున్నాడు. అంటే ఒక రకంగా ప్రపంచ సర్వనాశనం పూనుకుంటా ఉన్నాడు. అందుకని ఇవాళ ఈ ట్రంప్ ఆగడాలు రోజులు పెరిగిపోతున్నాయి. ఆయన కలియుగ రావణాసురుడుగా వివరిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రపంచంలో మానవాళి బతకాలంటే యుద్ధం ఆగాలి. ఇప్పుడేమో ఇంకా 3 వారాల దాకా యుద్ధం ఆగది, ఇంకా కొనసాగదు అనేటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. యుద్ధం ఆగపోతే ప్రపంచంలో ఇంకా అన్ని కొరతలు ఏర్పడతాయి. గ్యాస్ కొరతలే కాదు, మరి ఆయిల్ అన్నీ కూడా కొరతలు ఏర్పడి అసలు మానవ మనుగడే ప్రమాదంకు వచ్చే పొంచి ఉండేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే యుద్ధం ఆపాలా. దానికి నరేంద్ర మోడీ నోరు తెరవాలి. ఇప్పటికీ మౌనంగా ఉంటున్నాడు. భారతదేశంకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉన్నది. అలీనంగా విదేశంగా విధానం గతంలో ఉన్నది. అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి, యుఎన్ఓ నిర్వీర్యం అయిపోయింది. నామ్ అనేది ఆ పేరుకు లేకడమైంది. 1955లో ఏర్పడినటువంటి మీరు అన్నట్టు నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అనేది ఏదైతే అలీన దేశాల కూటమి ఉందో అసలు నామ మాత్రమే అయిపోయింది. ఐక్యరాజ్య సమితి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే బికాజ్ రష్యా ఒకవైపు ఉక్రెయిన్ మీద దాడి చేస్తున్నది, అమెరికా ఒకవైపు దీని మీద దాడి చేస్తుంది. ఇవి రెండు కూడా సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్స్. అందుకని ఇప్పుడు సమస్య ఏంటంటే సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్లు, ఐక్యరాజ్య సమితి నిర్వీర్యం అయిపోతే ప్రపంచ శాంతికే పెద్ద ముప్పు అవుతుంది. తర్వాత అందులో భారతదేశం పైన ప్రధానమైన బాధ్యత ఉన్నది. ఇది ఒక అలీన విదేశాంగ విధానానికి జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, వాళ్ళు రూపకల్పన చేశారు. ఇవాళ తర్వాత అందరూ కూడా కొనసాగించారు. కానీ మోడీ వచ్చిన తర్వాత ఇట్లా మౌనముద్ర ఉండి ట్రంప్కు దాసోహం చేస్తూ ఉన్నాడు. నువ్వు ట్రంప్కు దాసోహం చేస్తే భారతదేశం చూస్తూ ఊరుకోదు. భారతదేశంలో పౌరుషం ఉంది. తర్వాత ఈ యుద్ధోన్మాదాన్ని ఆపాలి. ప్రపంచ శాంతి కాముకులు ఉన్నారు. కాబట్టి నువ్వు హిట్లర్ లాగా ట్రంప్ ఏదైతే ఆలోచిస్తున్నాడో దానికి ఎండగట్టేది ఇమ్మీడియట్గా దానికి మరి బ్రేక్ వేయకపోతే మరి భవిష్యత్ తరాలే ఉన్నాయని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. తక్షణమే మోడీ స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మొత్తం మీద ఈ యుద్ధాన్ని ఆపాలంటే ఒక అలీన దేశాల్లో పెద్దన్నగా ఉన్నటువంటి మోడీ నోరు తెరవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇట్లే కొనసాగితే రాబోయే కాలంలో మరింత ప్రమాదంలో పడక తప్పదు అనేటువంటి ఆవేదన వారి మాటల్లోనే విన్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.